Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనములు. We thank God for this privilege we have of studying His Word together. మనము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు. And I thank each one of you for taking your precious time to watch this program. మీలో చాలా మంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. This evening we are going to study another important message from God's Word. ఈ రోజు సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. And before we begin our study, shall we ask for God's blessing? ఈ రోజు ఈ యొక్క అధ్యయనం ప్రారంభించడానికి ముందు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం కోసమే ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మీకు వందనములు. We thank you for the promise of your Holy Spirit. మీ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానమును బట్టి మీకు వందనములు. As we open your word, we pray you'll open our hearts and our minds. దేవా, మేము మీ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా మీరు మా హృదయాలను మనోనేత్రాలను తెరవండి. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Give us grace to obey your will. మీ యొక్క చిత్తానికి మమ్మును మేము విధేయత చూపించడానికి సాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. A number of years ago, చాలా సంవత్సరాల క్రితం a Christian evangelist held a series of evangelistic meetings in Moscow's Kremlin auditorium. ఒక క్రైస్తవ సువార్థికుడు మాస్కోలో ఉన్నటువంటి క్రెమ్లిన్ ఆడిటోరియంలో అనేకమైన సువార్త కూడికలు ఏర్పాటు చేశాడు. After one of the meetings, he was seated in his little office. Suddenly the door flung open. అతడు కూడికలు అయిన తర్వాత తన యొక్క ఆఫీసులో కూర్చున్నప్పుడు వెంటనే ఒక ద్వారములు తెరవబడ్డాయి. A tough-looking young man with a scruffy beard and rough appearance, he came bursting into the room. ఒక భయంకరమైనటువంటి వ్యక్తి, చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి, పెద్ద గడ్డం పెంచుకున్నాడు, చాలా చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అతడు గట్టిగా యొక్క తలుపును కొట్టాడండి. Believing he was going to attack him, the evangelist stood up and stepped back. అతడు ఏమనుకున్నాడో తెలుసా అండి, యొక్క సువార్థికుడు అతన్నేమో చేయబోతున్నాడని లేచి వెనకకు వెళ్ళిపోయాడు. And his Russian translator stepped between them. వారి మధ్య తనకు తర్జుమా చేసిన రష్యా తర్జుమాదారుడు వారి మధ్యలోనికి వచ్చి Immediately the man began waving his arms. He was talking excitedly in Russian language. మరి వెంటనే ఈ యొక్క వ్యక్తి రష్యా భాషలో తన యొక్క చేతులు చూపిస్తూ అతను ఆశ్చర్యరీతిగా మాట్లాడుతున్నాడు. After the initial tension drained from the room, the translator explained that this man was one of Moscow's notorious criminals. ఇదంతా జరిగిన తరువాత రష్యా ట్రాన్స్లేట్ ఏం సెలవిచ్చాడు అనగా, ఈ వ్యక్తి ఎవరో తెలుసా, మాస్కోలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్రిమినల్గా ఇతరు ఒకడు అయి ఉన్నాడని సెలవిచ్చాడు. He had been in and out of jail 28 times. అతడు 28 సార్లు జైలుకు వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు. He was filled with guilt and hopeless about his future. He longed to find peace. అతనికి అపరాధ భావన ద్వారా నిరీక్షణ లేకుండా, తన యొక్క భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ లేకుండా సమాధానాన్ని కోల్పోయాడు. సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాడు. And the evangelist calmly read 1 John 1:9 to him. అయితే ఈ సువార్థికుడు చాలా సంతోషంగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదివించాడు. If we confess our sins, he is faithful and just to forgive us our sins. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి. And he told this troubled man the story of the thief on the cross who found forgiveness. కల్వరి శిలువలో దొంగను గురించి ఈ వ్యక్తితో అతడు సంభాషించి ఏ విధంగా క్షమాపణ పొందాడో తెలియజేశాడు. And he assured him Jesus is the same yesterday, today and forever. అతడు ఏం సెలవిచ్చాడో తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడని సెలవిచ్చాడు. He offers forgiveness. ఆయన క్షమాపణ ఇస్తున్నాడు. He offers deliverance. ఆయన విడుదలను కూడా దయచేస్తున్నాడు. He offers salvation. ఆయన రక్షణ అనుగ్రహిస్తున్నాడు. Take it. తీసుకో, Rejoice in it. సంతోషించు అందులో. Praise God for it. దాని నిమిత్తమే దేవుని స్తుతించు. So with tears running down his face, this guilty young Russian knelt and he received God's forgiveness. జరిగిందంటే తెలుసా, ఈ యొక్క రష్యా యవనస్తుడు
దేవుని ఎదుట సాగిలపడి అతడు దేవుని ఎదుట క్షమాపణ అడుగుతూ కన్నీరు కార్చాడు. After a year later, the evangelist visited Moscow again. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సువార్థికుడు మరలా మాస్కోకు తిరిగి వెళ్ళాడు. As he praised God with a group of believers in a newly formed church, అక్కడ నూతనంగా ప్రారంభించబడినటువంటి కొంతమంది దేవుని యొక్క సేవకుల ద్వారా అక్కడ దేవుని స్తుతిస్తూ ఉండగా he noticed this converted criminal singing in the choir. అతడు గమనించిందేమనగా ఈ యొక్క క్రిమినల్ భయంకరమైనటువంటి యొక్క క్రిమినల్ ఆ యొక్క క్వైర్లో పాడుతూ ఉన్నాడు. The man's face revealed a new inner peace. ఈ యొక్క మనిషి యొక్క అంతరంగంలో ఒక దైవికమైన సమాధానాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. He radiated with happiness. తన యొక్క సంతోషము చేత ప్రకాశవంతంగా ఉన్నాడు. He had accepted Christ. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించాడు. The teachings of the Bible had transformed his life. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బోధనల ద్వారా తన యొక్క జీవితాన్ని రూపాంతరపరిచింది. He had followed Jesus' example. He was baptized. యేసుక్రీస్తుని వెంబడించాడు, బాప్తిసం తీసుకున్నాడు. His sins were washed away. తన యొక్క పాపములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. So Bible baptism is a symbol of a life transformed by God's grace. బైబిల్లో ఉన్నటువంటి బాప్టిజం ఏమనగా దేవుని యొక్క కృప ద్వారా మన యొక్క జీవితాలని రూపాంతరపరుస్తూ ఉన్నాడు. Baptism testifies to the beginning of a new life in Jesus Christ. బాప్టిజం ఏమని సాక్ష్యం ఇస్తుందనగా యేసుక్రీస్తులో నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడని. Baptism speaks of a transformed life. బాప్టిజం రూపాంతరపరచబడినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. One of the most powerful examples of the dramatic change Christ can make in a life is the story of Saul. ఒక శక్తివంతమైనటువంటి ఉదాహరణను మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు సౌలు యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చాడో అని చూద్దాం. This is the Saul who later became the apostle Paul. ఈ యొక్క సౌలే తరువాత అపోస్తలుడైన పౌలుగా మార్చబడ్డాడు. Saul was a Roman citizen by birth. మరి జన్మతః ఈ సౌలు రోమా పౌరత్వానికి చెందినవాడు. He was educated by the very best teachers in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి మరి ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుల యొద్ద అతడు నేర్చుకున్నాడు. He was zealous for the Jewish religion. యూదుల మతాన్ని గురించి అతడు ఎంతో వైరాగ్యంతో ఉన్నాడు. And he was recognized as a staunch defender of the faith. విశ్వాసములో అతడు చాలా పటిష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు. So Saul, better known as Paul, Saul- his Christian name, మరి సౌలు రూపాంతరం చెందిన తర్వాత పౌలుగా క్రైస్తవ పేరును పొంది he describes what he did to put an end to the Christians. అతడు ఏమనుకున్నాడో తెలుసా? క్రైస్తవుల్ని అంతం చేయాలని అనుకున్నాడు. In Acts chapter 22 verses 4 and 5, అపోస్తల కార్యం 22వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే he says, I persecuted to the death, binding and delivering into prisons both men and women. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించాను. Went to Damascus to bring in chains even those who were there to Jerusalem to be punished. నేను వారి వలన సహోదరుల పత్రికలు తీసుకుని దమస్కులోని వారికి కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళాను. And as he was on his way to Damascus, a bright light shone out of heaven and struck him to the ground. అతడు అలాగున దమస్కునకు వెలుచు ఉండగా గొప్ప వెలుగును అతడు చూశాడు. అతడు ఆ నేల మీద పడిపోయాడు. He heard a voice saying, Saul, Saul, why are you persecuting me? నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటినంటున్నాడు. And he answered, Who are you, Lord? అందుకు అతడు సమాధానంగా, ప్రభువా నీవెవరివి? And the voice answered, I am Jesus of Nazareth, whom you are persecuting. అందుకు ఆ యొక్క స్వరం ఏం చెప్పిందో తెలుసా? నీవు హింసించుచున్నటువంటి యేసుని నేనే అని అన్నాడు. He was not sure of what to do next. ఏం చేయాలో అతనికి తరువాత అర్థం కాలేదు. This now humbled Pharisee, he asked, What shall I do, Lord? ఈ తగ్గించుకున్నటువంటి యొక్క పరిసయుడు, ప్రభువా నేనేం చేయాలని ప్రభువుని అడుగుతున్నాడు. And the Lord said, ఆ తర్వాత ప్రభు సెలవిచ్చాడు, Arise and go into Damascus, and there
you will be told all things which are appointed for you to do. ప్రభా నేనేం చేయాలని అడిగినప్పుడు ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడని నీకు చెప్పబడి నాతో అన్నాడు. So he was blinded by the bright light which he had seen. అతడు చూసినటువంటి ఆ యొక్క గొప్ప వెలుగు ద్వారా దృష్టిని కోల్పోయాడు. So this Saul had to be led to a house in Damascus. మరి సౌలు దమస్కులో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి దగ్గరికి నడిపించబడ్డాడు. For 3 days he had time to think about the suffering and pain he had caused the people of God. దేవుని యొక్క ప్రజలను హింసించినటువంటి విషయాన్ని గురించి అతడు 3 రోజులు ఇలాగున ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు He thought about his hatred for Jesus' followers and their claim that he had risen from the dead. ఆ మార్గంలో వెళ్ళుచున్నటువంటి మరి ఒక్కొక్కరిని కూడా యేసుక్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్కొక్కరిని గురించి అతడు ఇలాగున శిక్షించాడు కదా. What anguish these memories must have brought to Saul as he realized that he had been wrong and they had been right. మరి ఈ యొక్క సౌలుకు ఇతడు ఉన్నటువంటి యొక్క జ్ఞాపకాలన్నీ కూడా ఏ విధంగా వాటిని మరలా జ్ఞాపకం చేసుకొనుచున్నా, ఇది సరియా తప్ప అనుకున్న సమయంలో And he realized how much God must still love him. తరువాత దేవుడు అతన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో గ్రహించాడు. Despite all he had done. అతడు చేసిన సమస్త క్రియలకన్నిటికంటే After 3 days of blindness, God sent a prophet to him by the name of Ananias. 3 రోజులు అతడు గుడ్డివాడుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి అననీయాని అతని వద్దకు పంపించాడు. And Paul describes how Ananias said to him, "Brother Saul, receive your sight." And at that same hour, he said, I looked up at him. పౌలు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? సౌలా సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలో నేను దృష్టి పొంది అతను చూచితిని అన్నాడు. Then he said, the God of our fathers has chosen you that you should know his will. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును And see the just one and hear the voice of his mouth. For you will be his witness to all men of what you have seen and heard. ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. Then, in order for Saul to go forward in his life and shut the door on his past, Ananias said to Saul like this. సౌలు అలాగున ముందుకు కొనసాగుతూ తన జీవితంలో ఉన్నప్పుడు ఒక ద్వారము గతంలో మూయబడినటువంటి ద్వారాన్ని గురించి అననీయ సౌలుతో సెలవిచ్చినదేమనగా, Ananias said, and now why are you waiting? Arise and be baptized and wash away your sins, calling on the name of the Lord. అపోస్తల కార్యం 22:16లో కనుక నీవు తడవు చేయటెందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. Saul needed to make a new start. సౌలుకి నూతన ప్రారంభము కావలసి వచ్చింది. He needed to be washed clean from the terrible things he had done. అతడు చేసిన భయంకరమైనటువంటి కార్యక్రమాలకు సంపూర్ణమైనటువంటి శుద్ధి కలుగు నిమిత్తమై He needed God's amazing grace and forgiveness. దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కృప, దేవుని యొక్క క్షమాపణ అతనికి అవసరమై ఉన్నది. God's love had reached him where he was, but it would not leave him there the same. దేవుని యొక్క ప్రేమ అతడు ఉన్న స్థలమునకు వెళ్ళింది, అతన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. So baptism was the doorway to a new life for Saul. బాప్తిస్మము ద్వారా నూతన జీవితాన్ని సౌలుకు దేవుడు అనుగ్రహించాడు. When he was baptized, he knew that God had forgiven him. ఎప్పుడైతే అతడు బాప్తిసం తీసుకున్నాడో అతడు గ్రహించాడు దేవుడు అతన్ని క్షమించాడని. And Saul the persecutor became Paul, an evangelist for Jesus all the rest of his life. ఈ యొక్క శ్రమపరిచినటువంటి యొక్క సౌలు పౌలుగా మార్చబడి యేసుక్రీస్తు నిమిత్తమై తన యొక్క జీవిత అనంతరము ఒక గొప్ప సువార్తికుడిగా మార్చబడ్డాడు. Friend, have you ever wished you could start all over again and that all of the mistakes you had made in the past could be washed away? ప్రియమైన స్నేహితులారా, మీ యొక్క గతంలో చేసినటువంటి తప్పులు అలాగే అనేకమైన పాపములన్నీ కూడా తుడిపెట్టబడ్డాయని మీరు ఎప్పుడైనా గ్రహించారా? God knew that we needed just such an experience. దేవునికి తెలుసండి ఇలాంటి అనుభవం మనకు కావాలని. He gave us baptism as a symbol of a new start, a new life in Jesus. ఆయన బాప్తిస్మము ద్వారా నూతన గుర్తును, నూతన ప్రారంభాన్ని యేసుక్రీస్తులో, క్రీస్తు జీవితంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. Christian baptism
has its roots in the ministry of John the Baptist. క్రైస్తవ బాప్తిస్మ్ అనేటువంటిది బాప్తిస్మ్ ఇచ్చేటువంటి యోహాను యొక్క సేవలో అది ఒక వేరు లాంటిది. John the Baptist was a vigorous prophet who appeared in the wilderness of Judea, boldly preaching repentance. ఈ బాప్తిస్మ్ ఇచ్చేటువంటి యోహాను యూదయ అరణ్యములలో ధైర్యంగా పశ్చాత్తాపమును పాపపు పశ్చాత్తాపాన్ని గురించి ప్రసంగించిన దైవ సేవకుడు. The roads leading to the Jordan River were crowded with people going to listen to him. యోర్దాన్ నదికి వెళ్ళేటువంటి ఆ యొక్క రహదారి మార్గంలో కూడా ఎంతోమంది జన సమూహము ఆయన మాటలు వినడానికి వెళ్ళేవారు. The Bible says, then Jerusalem, all Judea and all the region around Jordan went out to him. బైబిల్ తెలియచేస్తున్న ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దా నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి And were baptized by him in Jordan, confessing their sins. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దా నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. Meanwhile, in Nazareth, Jesus closed the door of his carpenter shop and told his mother goodbye. దీనికి మధ్యలో నజరేతులో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క వడ్రంగితనం యొక్క షాప్ను మూసేసి వారి అమ్మగారికి గుడ్ బై చెప్తున్నాడు. He joined the crowds making their way to the Jordan. ఆ యొక్క జన సమూహంతో ఈయన కూడా ఏకీభవించి ఈ యోర్దానికి వెళుతూ ఉన్నాడు. And when John caught sight of Jesus, he recognized him and stopped preaching. ఎప్పుడైతే యోహాను ప్రభువైన యేసును చూసి ఈ యోహాను ప్రసంగించడం మానేశాడు. Pointing to Jesus, John said, "Behold, the Lamb of God who takes away the sin of the world." యేసు ప్రభువును చూస్తూ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు. John the Baptist recognized Jesus, the true sacrificial lamb who was to die for the sins of the world. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మ పొందవలసి ఎందుకనగా నీవు నా ఎద్దకు వచ్చున్నావా అని ఈ యొక్క లోక పాపాన్ని నువ్వు మోసుకొని పోవచ్చునని గుర్తించాడు. When Jesus asked John to baptize him, John hesitated. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి బాప్టిజం యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను అలాగా నిర్ఘాంతపోయాడు. John said, "I need to be baptized by you." నేను నీ చేత బాప్తిస్మ పొందవలసిన వాడని ఉండగా, But Jesus insisted, అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? "Permit it to be so now, for thus it is fitting for us to fulfill all righteousness." నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయనను నివారింప చూశాను, కానీ దేవుని యొక్క నీతిని ఈ విధంగా నెరవేర్చాలని సెలవిచ్చాడు. John recognized that Jesus had no sinful past to put behind him. యోహాను ముందుగా గమనించినదేమనగా యేసుక్రీస్తు వారు పాపము లేనటువంటి వారుగా ఉన్నారు గ్రహించాడు. But Jesus asked to be baptized because as the Savior, he was to leave a perfect example for us to follow. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇవ్వమని కోరుకున్నప్పుడు మనము కూడా ఆయన యొక్క మాదిరిగా జీవించడం కోసమే అలాగునే చేశాడు. So John immersed Jesus in the Jordan River, కనుక యోహాను యేసుక్రీస్తుని నీటిలోనికి ముంచి burying him under the water and bringing him back up again. మరలా అతన్ని సమాధి చేసి నీటిలో తిరిగి పైకి లేవనెత్తాడు. The Bible says, when he had been baptized, Jesus came up immediately from the water. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, యేసుక్రీస్తు వారు నీటిలో నుంచి పైకి లేచిన వెనువెంటనే And behold, the heavens were open, and he saw the Spirit of God descending like a dove and alighting upon him. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదకు వచ్చుట చూచెను. And suddenly a voice came from heaven saying, "This is my beloved Son, in whom I am well pleased." వెంటనే ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. As Jesus walked up out of the water and stood with dripping clothes on the muddy banks of the Jordan River, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటిలో నుండి పైకి లేచిన తరువాత అతని యొక్క బట్టలంతా కూడా నీటితో లాగున మరి యోర్దాన్ నది దగ్గర ఉన్నప్పుడు ఆ సమయంలో God publicly recognized him as the Messiah, the anointed one. దేవుడు మరి మెస్సియా అభిషిక్తునిగా అతన్ని బహిరంగంగా ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. This event marked
marked the beginning of Christ's public ministry. ఈ యొక్క సంభవము క్రీస్తు వారి యొక్క పరిచర్యకు ప్రారంభమై ఉన్నది. For Peter said in Acts chapter 10 verse 38 అపోస్తుల కార్యం 10:38 పేతురు అంటున్నాడు, that at his baptism God anointed Jesus of Nazareth with the Holy Spirit and with power. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. Who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడి వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. So baptism became a practice of the followers of Jesus as well. బాప్తిస్మ అనేటువంటిది ప్రభువైన యేసుని వెంబడించేటువంటి వారికి ముంగుర్తై ఉన్నది. Though Jesus himself did not baptize, the Bible records that his disciples did. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మ ఇవ్వలేదు, కానీ యేసు శిష్యులు బాప్తిస్మ ఇచ్చుచుండని బైబిల్ తెలియజేస్తున్నది. And the Pharisees had heard that Jesus made and baptized more disciples than John. ఈ సంగతి పరిశీలి విని యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొనొచ్చు వారికి బాప్తిస్మిచ్చుచున్నాడని ప్రభువునకు తెలిసినప్పుడు, The word of God says, though Jesus himself did not baptize, but his disciples. బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది యేసుక్రీస్తు వారు బాప్తిస్మ ఇవ్వలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. And ever after Jesus' early ministry drew to a close, he still expected his followers to continue the practice. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీద సేవ ముగించిన తరువాత కూడా తనను వెంబడించేటువంటి వారికి దీనిని కొనసాగించమని తెలియజేశాడు. And Matthew records the last instructions given by Christ before he went up to heaven. మత్తయి సువార్త చివరి అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చబడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యములన్నీ కూడా అక్కడ పొందుపరచబడినట్టుగా మనం Go చూస్తున్నాం. therefore and make disciples of all nations, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇవ్వండి అని తెలియజేశాడు. Teaching them to observe all things that I have commanded you. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి And బోధించుడి. lo, I am with you always, even to the end of the age. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. So the New Testament church obediently followed their Savior's instructions. క్రొత్త నిబంధన సంఘము విధేయతతో ప్రభువైన యేసుని రక్షకుడుగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు ఉన్నారు. Sometimes thousands were baptized in a single day. కొన్నిసార్లు ఒకే దినాన వేల కొలది మంది బాప్తిసం తీసుకొనుచు ఉన్నారు. But what mode of baptism did Jesus' followers practice after he returned to heaven? పరలోకానికి కొనిపోబడిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం యొక్క పద్ధతులు ఎలాంటివి? No doubt they followed Jesus' example, ఈ సందేహం లేదండి, ప్రభువైన యేసుని వారు వెంబడించారు. since they were his disciples. ఎందుకనగా వారు ఆయనకు శిష్యులు అయ్యారు కాబట్టి. The Apostle Paul, one of Jesus' most ardent followers, says that there is only one Lord, one faith, one baptism. పౌలు ప్రభువైన యేసుని వెంబడించిన వారిలో ఒకడైనప్పటికీ పౌలు సెలవిచ్చింది ఏమనగా, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిసం కూడా ఒక్కటే. The only detailed account of baptism after the cross is recorded in the book of Acts. బైబిల్ గ్రంథంలో అపొస్తల కార్యంలో మాత్రం బాప్టిజాన్ని గురించి, క్రీస్తుని గురించిన సిలువను గురించి ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. Philip the evangelist conducted it. ఫిలిప్పు సువార్తికుడైన ఫిలిప్పు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాడు. As Philip was walking down the dusty road to Gaza, he saw the Ethiopian treasurer of Queen Candace. అప్పుడు ఫిలిప్పు ఆ యొక్క గాజాకు వెళ్ళేటువంటి పట్టణంలో ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మంత్రిని కలుసుకున్నాడు. He had charge over all her treasury. అతడు సమస్తానికి ఆయన యొక్క ధనాగారం అంతటికి అతడు యజమానుడై ఉన్నాడు. He had come to Jerusalem to worship. అతడు యెరూషలేమునకు ఆరాధించడానికి వచ్చినటువంటి And now he was on his way home, ఇప్పుడు అతడు ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నాడు. riding in a chariot and reading from a scroll. అతడు రథం ఎక్కి ఒక గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు.
And Philip ran over and asked him, "Do you understand what you are reading?" ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. And he said, "How can I unless someone guides me?" అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని And చెప్పాడు. he invited Philip to join him in his chariot. రథం ఎక్కి తనతో కూడా కూర్చుండమని ఫిలిప్పుని అతడు వేడుకున్నాడు. And Philip saw that the man was reading Isaiah chapter 53, a prophecy of the Messiah. ఫిలిప్పు యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని ఈ యొక్క నపుంసకుడు చదువుతున్న విషయాన్ని ఫిలిప్పు గమనించాడు. The Ethiopian invited Philip to explain it to him. నపుంసకునికి ఫిలిప్పు ఈ విషయాలన్నీ కూడా వివరించి చెబుతూ ఉన్నాడు. Then Philip opened his mouth and beginning at his scripture preached Jesus to him. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. Friends, what a Bible study that must have been as they were going along in that chariot. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క రథంలో వెళుతూ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఆ బైబిల్ గ్రంథం ఏ విధంగా చదువుతూ ఉన్నాడో మనం చూస్తున్నాం కదా. Not only did Philip tell about Jesus, మరి ఫిలిప్పు యేసుని గురించి చెప్పడం మాత్రమే లేదు but కానీ he must have explained the significance of baptism. బాప్తిస్మాన్ని గురించినటువంటి కారణాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. The Bible says that when they came to a pool of water, the Ethiopians said to Philip, "See, here is water. What hinders me from being baptized?" బైబిల్ తెలియజేస్తుంది, వారు త్రోవలు వెలుచునుగా నీళ్లు ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి, And then Philip said, "If you believe with all your heart, you may." And he answered and said, "I believe." నీవు నమ్మినట్లయితే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తానని ఫిలిప్పు చెప్పిన వెంటనే నపుంసకుడు నేను నమ్ముతున్నాను అని సెలవిచ్చాడు. He said, "I believe that Jesus Christ is the Son of God." So he commanded the chariot to stand still. నేను ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్ముతూ ఉన్నాడని ఆ యొక్క రథాన్ని అక్కడే ఆపు చేశాడు. And both Philip and the eunuch went down into the water and he baptized him. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగారు. Notice that they went down into the water. గమనించండి, వారు నీటిలోనికి అనగా నీళ్ళలోనికి దిగారు. Philip immersed the Ethiopian treasurer in the water just as John immersed Christ when he was baptized. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాప్తిస్మిచ్చేటువంటి యోహాను ఏ విధంగా నీటిలోనికి ముంచాడో అలాగునే ఫిలిప్పు నపుంసకుని కూడా నీటిలోనికి ముంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. We read in Acts chapter 8 verse 39. మరి అపోస్తల కార్యము 8వ అధ్యాయం 39లో ఈ వాక్యాన్ని చదువుతున్నాము. Now when they came up out of the water, the Spirit of the Lord caught Philip away and he went on his way rejoicing. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను, నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళెను. Friends, this is what happens when we bury the old life of sin and start a new life in Christ. ప్రియమైన స్నేహితులారా, మన యొక్క పాత జీవితాన్ని ఎప్పుడైతే పాతి పెడుతూ క్రీస్తులోనికి నూతన జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నామో, Clearly, immersion was the mode of baptism practiced by the early Christian church. గతంలో ఉన్నటువంటి ప్రాథమిక సంఘము నీటిలో మునిగేటువంటి బ్యాప్టిజాన్ని వారు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. In fact, there is no evidence in the New Testament for any other method of baptism. బైబిల్ గ్రంథములో ఎలాంటి వేరే పద్ధతులు బాప్టిజానికి ఉన్నట్లుగా ఇక్కడ లేనే లేవండి. Early church historians and findings by archaeologists both show that immersion was the mode of baptism until the 12th and 13th centuries. ప్రాథమిక సంఘములో ఉన్నటువంటి వారు 13, 14 శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు నీటిలో మునిగేటువంటి బ్యాప్టిజాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Here is a picture of a baptistry in a first century church in Philippi. ఫిలిప్పైలో ఉన్నటువంటి సంఘములో ఉన్న మొదటి బాప్తిసం ఇచ్చేటువంటి ఆ యొక్క స్థలం ఏంటో మనం చూద్దాం. Many tourists today visit St. John's Church located in the ruins of the biblical city of Ephesus. ఇప్పుడు ఎఫెసస్ అనేటువంటి పట్టణములో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ చర్చ్ని చాలామంది అక్కడున్న యాత్రికులు వచ్చి సందర్శిస్తూ ఉంటున్నారు. Ephesus is in modern day Turkey. ఈ రోజు ఉన్నటువంటి దినాల్లో అది టర్కీ దేశం. This church was built as a memorial to the disciple John. ఈ యొక్క సంఘాన్ని యోహాను యొక్క జ్ఞాపకార్థమై వారు నిర్మాణం చేశారు.
of special interest is the baptistry in the church. ఆ సంఘములో బాప్తిసం తీసుకునేటువంటి ఆ యొక్క స్థలం ఎలాంటిదో ప్రత్యేకంగా చూపించబడింది. It is circular in shape, అది చూడడానికి చాలా గుండ్రంగా ఉంటుంది. about 12 feet in diameter, 12 అడుగులు కలిగిన డయామీటర్లో ఉంటుంది. 4 feet deep, 4 అడుగుల లోతు ఉంటుంది. stairs leading down into the font on both sides. 2 ఇరువైపులా దిగడానికి ఎక్కడానికి కావాల్సిన మెట్లు ఉన్నాయి. Most people have heard of the old bell tower in front of the Cathedral of Pisa. పిజా అనేటువంటి కెథడ్రల్లో చాలామంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి పెద్ద గంటను చూస్తూ ఉన్నారు. Pisa in Italy, known as the Leaning Tower of Pisa. పిసా అనేటువంటిది ఇటలీలో ఉన్నది. దాని పేరే లీనింగ్ టవర్ ఆఫ్ పిజా అని అంటారండి. On the other end of the cathedral is a baptistry. మరో వైపున మనం చూసినట్లయితే బాప్టిజం తీసుకోవడానికి కావలసిన వసతులు A కలిగిన round స్థలం ఉంది. building that encloses a pool about 20 feet across and 4 feet deep. గుండ్రాకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద కట్టడంలో 20 అడుగులు ఉన్నటువంటి 4 అడుగులు లోతున్న ఆ యొక్క బాప్టిజం ఇచ్చేటువంటిది 14వ శతాబ్దంలో నిర్మాణం That చేయబడింది. was built in the 14th century. ఇది 14వ శతాబ్దంలో నిర్మాణం More చేయబడింది. than 1300 years after Christ. యేసుక్రీస్తు తరువాత 1300 సంవత్సరాలకు The mode of baptism in this part of Italy, ఇది ఇటలీ దేశంలోనే ఉన్నదండి బాప్టిజం this mode of ఇచ్చేటువంటి. baptism was still immersion. ఇంకా కూడా వారు బాప్టిజం ద్వారా అందరినీ ముంచుతున్నారు. 66 such baptismal pools are found in Italy alone. ఇటలీలో మాత్రమే 66 బాప్తిస్మ ఇచ్చేటువంటి స్థలాలు ఉన్నాయి. Dozens more in cathedrals across Europe. యూరప్ దేశం అంతా కూడా కొన్ని వందల డజన్లు అక్కడ మనం చూడవచ్చును. So, how did other forms of baptism become accepted in the Christian church? కనుక ఏ విధంగా క్రైస్తవ సంఘాల్లో ఈ యొక్క బాప్తిసాన్ని అంగీకరిస్తూ ఉన్నారు? ఏ విధంగా? Cardinal James Gibbons wrote, for several centuries after the establishment of Christianity, క్రైస్తవ సంబంధం ప్రారంభించబడిన తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత కార్డినల్ జేమ్స్ గిబ్సన్ అనేవారు ఈ విధంగా రాశారు. baptism was usually conferred by immersion. బాప్తిస్మ్ అనేటువంటిది నీటి అనగా నీళ్ళలో ముంచడము అని అర్థం. But since the 12th century, the practice of baptizing by infusion has prevailed in the Catholic Church. కేథలిక్ సంఘాలలో 12వ శతాబ్దములో ఈ బాప్తిస్మము ఇంకొద్దిగా మార్పు చెందినట్టుగా మనం చూస్తున్నాం. As this manner is attended with less inconvenience than baptism by immersion. ఈ యొక్క సిద్ధాంతము నీట మునిగి బాప్తిసం తీసుకున్నది కొంతమందికి ఏదో ఒకలాంటి విధంగా అనిపించినప్పటికీ, Say the church exercises her discretion in adopting the most convenient mode. సంఘము ఏం చేసిందో తెలుసా? వారికి కావలసినటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించసాగారు. According to the circumstances of time and place. ఎందుకనగా చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను బట్టి, సమయాన్ని బట్టి. Friends, please note that convenience and tradition are behind the alternate forms of baptism. ప్రియమైన స్నేహితులారా, వారికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పద్ధతులను బట్టి ఈ బాప్టిజాన్ని ఏ విధంగా మార్చారో కొద్దిగా మనం The చూద్దాం. word of God never suggests any other form of baptism than that practiced by John the Baptist and followers of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి వారు యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం తప్ప దేవుని యొక్క వాక్యములో వేరే పద్ధతి ఏది కూడా లేదండి. There may be nothing wrong with sprinkling water on a baby. ఒకవేళ చిన్న బిడ్డల మీద నీటిని అలాగున మరి ప్రోక్షించడం అనేటువంటిది ఒక పద్ధతి అయినా, But it just simply is not baptism according to the Bible. అది బైబిల్ సంబంధమైనటువంటి బాప్తిసం ఏమాత్రమో కాదు. In fact, the Greek word baptize means to dip under the water or cover over with water. గ్రీకు పదము బ్యాప్టైజ్ అనేటువంటి అర్థం ఏమనగా నీటిలోనికి మునగడము, నీటి ద్వారా కప్పబడము అని అర్థం. This is the only method that can represent the death, burial and resurrection of Jesus. ఇది మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి,
పునరుద్ధానాల గురించి నా ఉపోద్ఘాతాన్ని తెలియజేస్తున్నది. The Apostle Paul said, or do you not know that as many of us as were baptized into Christ Jesus were baptized into his death? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? Therefore, we were buried with him through baptism into death. కనుక బాప్తిస్మము ద్వారా మనము మరణములో పాలు పొందుచూ ఉన్నాము. But Jesus didn't stay in the grave. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో లేరండి. He came victorious. He came forth victorious. ఆయన విజయోత్సాహంతో ఆయన తిరిగి లేచాడు. When we are baptized, our old man, the life we used to live, is buried. బాప్తిస్మము ద్వారా మనలో ఉన్నటువంటి పాత మనిషిని అలాగుననే అతనిని సమాధి చేస్తూ ఉన్నాము. And then we rise to live a new life. తరువాత మనము నూతన వ్యక్తిగా లేపబడి నూతన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. That just as Christ was raised from the dead by the glory of the Father, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగుననే even so we also should walk in newness of life. అలాగుననే మనమును కూడా నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనుచున్నాము. So coming out of the water symbolizes the resurrection of the new person. నీటిలో నుండి ఒక వ్యక్తి పైకి రావడం ద్వారా పునరుద్ధారణైనటువంటి యేసుని గురించి మనం చూస్తూ ఉన్నాం. A new life through the power of the Spirit. దేవుని యొక్క ఆత్మ చేత నూతన శక్తిని మనం పొందుతూ ఉన్నాం. Only baptism by immersion can properly symbolize this burial and new birth experience. బాప్తిస్మం అనేటువంటి ఈ యొక్క దీని ప్రకారమే మనము సమాధి చేయబడి తిరిగి లేస్తూ ఉన్నాము. But how important is baptism? మరి బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైన అంశమో Is it really necessary to be baptized? నిజంగానే మనకు బాప్తిస్మం అవసరమైనదా? One night, a Jewish leader by the name of Nicodemus came secretly to talk to Jesus. ఒకరోజు రాత్రి నికోదేము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూడడానికి వచ్చాడండి. He flattered Jesus by telling him, Rabbi, we know that you are a teacher come from God. ఒకరోజు అతడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అన్నాడు. For no one can do these signs that you do unless God is with him. దేవుడు నీతోనే ఉంటే తప్ప నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. And Jesus could read this man's heart. అందుకు యేసు అతని యొక్క హృదయాన్ని గ్రహించి, So he cut right to the point and began to show Nicodemus what he needed. నికోదేమును చూస్తూ నికోదేముకి ఏం అవసరమైనదో గ్రహించాడు ప్రభువైన యేసు. Jesus answered and said to him, Most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. అందుకు ప్రభువైన యేసు ఏమన్నాడో తెలుసా? అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Nicodemus was puzzled and he asked Jesus, నికోదేము ఆశ్చర్యపోయి ప్రభువైన యేసుని ఇలా అడుగుతున్నాడు, how can a man be born when he is old? అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? Can he enter a second time into his mother's womb and be born? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, But Jesus made it clear that he was talking about a spiritual rebirth. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైనటువంటి జన్మ గురించి మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. When he said, Most assuredly I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. యేసు ఏమన్నాడో తెలుసా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. Here Jesus is speaking of a spiritual rebirth. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైనటువంటి తిరిగి జన్మన గురించి A మాట్లాడుతున్నారు. spiritual rebirth that is expressed through baptism. బాప్తిస్మము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి జన్మ తిరిగి వస్తుందని ప్రభు సెలవిచ్చాడు. No doubt, Nicodemus, a proud Pharisee, anticipated entrance into God's kingdom by virtue of his being a devout descendant of Abraham. సందేహం ఏం లేదు, నికోదేమస్ చాలా ఒక పౌరుషుడైన ఈ దేవుని యొక్క రాజ్యంలోనికి రావడానికి, అబ్రహాము యొక్క సంతతిలోనికి రావడానికి అతడు నిర్ణయం తీసుకున్నాడు. However, Jesus made it clear that anything less than a complete transformation of the life by the power of the Holy Spirit as represented by baptism
was inadequate. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినదేమనగా బాప్తిస్మము ద్వారా ఒకడు పరిపూర్ణముగా రూపాంతర పొంది పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని అతడు పొందుకొనుచూ ఉన్నాడని ప్రభు సెలవిచ్చాడు. And Christ he did not only make this solemn statement to Nicodemus. యేసుక్రీస్తు వారు నికోదేముస్తో మాత్రమే ఈ అంశాన్ని తెలియచేయడం లేదు, కానీ Notice that he says essentially the same thing in Mark chapter 16 verse 16. అదే అంశాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. He who believes and is baptized will be saved. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును. So the first step in preparing for Bible baptism is believing in Jesus. బైబిల్లో ఉన్నటువంటి బాప్తిస్సాన్ని నువ్వు నమ్మి మొదటి అడుగు వేయడమేమనగా యేసుని విశ్వసించడమే. That he died for your sins and is your savior and Lord. ఆయన నీ పాపముల కొరకై మరణించాడు, ఆయన నీకు రక్షకుడుగా ప్రభువుగా ఉన్నాడు. When he asked to be baptized, Philip told the Ethiopian the same thing. ఫిలిప్పు బాప్తిస్సం ఇస్తూ ఉన్నప్పుడు ఈ నపుంసకునితో ఇదే విషయాన్ని తెలియచేశాడు. If you believe with all your heart, you may. నీవు పూర్ణ హృదయంతో నీవు నమ్ముతూ ఉన్నావా అన్నట్లయితే అలాగునే జరుగునుగాక అన్నాడు. Jesus gave his disciples a second prerequisite for baptism. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులకు మరి ఒకసారి బాప్టిజాన్ని గురించి తెలియచేశాడు. He రెండవసారి said, go therefore and make disciples of all nations, baptizing them. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి వారికి బాప్తిస్మమని ప్రభు సెలవిచ్చాడు. To make a disciple means to teach them by word and example, and this precedes baptism as well. శిష్యులను చేయడం అనేటువంటి అర్థాన్ని ఏమిస్తూ ఉంది అని అనగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వర్తమానాన్ని వాక్కును నమ్మడము ఇది బాప్తిస్మం ద్వారా ప్రారంభమవుతుంది. Jesus said that the baptismal candidate is to be taught to observe all things that I have commanded you. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి విషయం ఏమనగా నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనాలి బాప్తిజం తీసుకునేటువంటి వారని వారికి బోధించాడు. In other words, an individual preparing for the sacred rite of baptism needs to understand Jesus' teachings and accept them. మరో వాక్యంలో చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధను అంగీకరించి అలాగున బాప్తిసం పొందవలసిన వాడై ఉన్నాడు. But this is not just a matter of accepting a set of doctrines or teachings. మరి సిద్ధాంతాలను బోధనను అంగీకరించడం మాత్రమే కాదు కానీ It is a commitment of one's life to Christ. ఇది యేసుక్రీస్తుకు తమ యొక్క జీవితాలను సమర్పించడం. When a person unites with Jesus, ఒక వ్యక్తి ప్రభువైన యేసుతో ఏకమైనట్లయితే he or she naturally begins to live the way Jesus would want him or her to live. ఆమె కానీ అతడు కానీ యేసుక్రీస్తు వారు ఏ విధంగా తమ యొక్క జీవితాలను నడిపించాలో ఆ విధంగా సహజంగా తమ జీవితాలను అలాగ కొనసాగిస్తూ ఉంటున్నారు. The direction of the life, the attitude of the heart is changed. వారి జీవితానికి ఉన్నటువంటి దిశ నిర్దేశాన్ని వారి యొక్క వైఖరిలో హృదయంలో ఉన్న వైఖరి అలాగ మారిపోతున్నది. So this turning of the life into a new direction we sometimes call repentance. ఈ నూతన జీవము అనగా నూతన మార్గం అనగా ఇది పాపపు క్షమాపణ అని అర్థం. Peter said, repent therefore and be converted that your sins may be blotted out. పేతురు అంటున్నాడు, మీరు పశ్చాత్తాపడండి, అప్పుడు మారు మనస్సు పొందినట్లయితే మీ పాపములు క్షమించబడుతూ ఉన్నాయని సెలవిచ్చాడు. Repentance is the result of our hearts being touched and softened by God's love that was demonstrated by Jesus on Calvary's cross. పశ్చాత్తాపము అనేటువంటిది మన యొక్క హృదయములో తాకి మన హృదయాన్ని దేవుని వైపుకు సున్నితంగా మార్చి దేవుని యొక్క ప్రేమ ద్వారా కల్వరి శిలువలో ప్రభువైన యేసును మనకు చూపిస్తూ ఆయన ప్రేమను మనం కొనసాగిస్తూ ఉన్నాం. The goodness of God in dying to save us.
దేవుని యొక్క దయాళత్వం ఏమనగా మనల్ని రక్షించడానికి తాను చనిపోతూ ఉన్నాడు. The love of God poured out in that sacrifice. దేవుని యొక్క ప్రేమ ఆ యొక్క త్యాగము ద్వారా కుమ్మరించబడింది. It is this love that leads us to want this change of heart. ఈ యొక్క ప్రేమ మన యొక్క హృదయాన్ని మారుస్తూ ఉన్నది. So, before baptism, the person should accept Jesus as their personal Savior and Lord. కనుక ఒక వ్యక్తి బాప్తిసం తీసుకునే ముందు యేసుని తన రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించాలి. And before baptism, the person should understand the teachings of Jesus and be willing to follow him. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకునడానికి ముందుగా యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించి అలాగున కొనసాగించాలి. And before baptism, the person should confess his or her sins and repent, demonstrating a new direction in their life. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్న తరువాత అతడు గాని ఆమె గాని తమ యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని వారు కొనసాగించాలి. By following these 3 steps, ఈ 3 అంశాలను మీరు అంగీకరించడం ద్వారా వెంబడించడం in ద్వారా preparation for baptism, ఇది బాప్తిసానికి మనం సిద్ధపరుస్తూ ఉన్నది. you may truly become a new person from the inside out. మీరు లోపల అలాగే వెలుపల నూతన వ్యక్తిగా నిశ్చయంగా మార్చబడుతూ ఉన్నారు. Through God's power, you can be changed, you can be reborn and start anew. దేవుని యొక్క శక్తి ద్వారా మీరు మార్చబడుతూ ఉన్నారు, తిరిగి జన్మించుతున్నారు, నూతన ప్రారంభాన్ని ప్రారంభిస్తున్నారు. Sometimes people ask, కొన్నిసార్లు ప్రజలు ఇలా ప్రశ్నిస్తారు, when I am baptized, do I become a part of a church? నేను బాప్తిసం తీసుకున్న తరువాత ఒక సంఘానికి భాగస్థుడిగా వెళ్ళాలా, Or am I only baptized into faith in Jesus? లేదా యేసు క్రీస్తులో విశ్వసించి నేను బాప్తిజం తీసుకోవాలా? The Bible teaches that baptism into Christ is baptism into Christ's body, the church. బైబిల్ తెలియచేస్తూ ఉన్నదేమనగా బాప్తిసం అనేటువంటిది క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి సంఘమని. When multitudes were baptized on the day of Pentecost, పెంతెకోస్తు దినమున లక్షలాది మంది బాప్తిసం తీసుకున్నారు. the Bible declares, then those who gladly received this word were baptized. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది వారు సంతోషంగా ఈ బాప్తిసాన్ని వారు అంగీకరించారని. And that day, about 3,000 souls were added to them. ఆ దినమున 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. And they continued steadfastly in the apostles' doctrine and fellowship. వారు అపోస్తుల బోధయందును సహవాసమందును వారు కొనసాగారు. And we read in Acts chapter 22, in the breaking of bread and in prayers. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. And those baptized in Acts continued steadfastly in the apostles' doctrine and fellowship. అపోస్తుల కార్య గ్రంథములో అపోస్తులందరూ కూడా అపోస్తుల బోధయందును సహవాసమందును వారు నిలిచిరి. They became part of God's Bible believing church. వారు దేవుని గ్రంథములో ఉన్న దేవుని విశ్వసించేటువంటి సంఘంగా మార్చబడ్డారు. The Apostle Paul also reminded the church at Corinth. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తులైన పౌలు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. He says in 1 Corinthians chapter 12 verse 13, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటున్నాడు, for by one spirit we were all baptized into one body. ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగురా. And verse 28 of the same chapter points out clearly that the body is the church. అదే గ్రంథములో మనం గమనించినట్లయితే సంఘము అనేటువంటిది ఆయన శరీరమై ఉన్నది. When men and women accept Jesus and commit their lives to follow him, స్త్రీ పురుషులు ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించి ఆయనను వెంబడించడం ద్వారా they wish to worship with fellow believers. వారు ఇతరుల విశ్వాసులతో కూడా దేవుణ్ణి ఆరాధించారు. Their hearts desire to be part of Christ's faithful people. వారి యొక్క హృదయాలు క్రీస్తునందలి విశ్వాసం కలిగిన ప్రజలతో ఏకీభవించారు. They want to be a part of the visible body of Christ here on this earth, his church. ఆయన సంఘమైనటువంటి
శరీరమైనటువంటి ఈ భూమిలో కనిపించేటువంటి సంఘములో వారు ఏకీభవించారు. It's like the wedding ceremony for an engaged couple. మరి ప్రదానము చేయబడినటువంటి ఈ యవ్వనస్తులు, పెళ్లికి ముందు ప్రదానము చేయబడిన యవ్వనస్తులు చూసినట్లయితే అలాగుంటుంది. It's not a hard decision to get married if they are really in love. నిజంగానే వారు ప్రేమ లేకపోతే వారు వివాహములోనికి నిర్ణయం తీసుకోలేరు. Baptism is a public expression of love and commitment for our Savior. అలాగే బాప్తిస్మం అనేటువంటిది బహిరంగంగా మన యొక్క ప్రేమను, మన యొక్క సమయాన్ని ప్రభువైన రక్షకుడికి సమర్పించడం అవుతుంది. One time, Paul and his co-worker Silas went to the city of Philippi. ఒకసారి పౌలు అతని జతపనివాడైన శీల ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు They preached the message of Jesus. వారు యేసుని గురించిన సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. As a result of their ministry, the city became so agitated that a mob gathered and attacked them. ఈ యొక్క పట్టణంలో ఉండేటువంటి వారు అందరూ కూడా వారికి విరుద్ధంగా లేచి ఓ గుమిగూడి వారి మీద దాడి చేశారు. They attacked them, tearing off their clothes. వారి యొక్క బట్టలు కూడా చించేశారు. The authorities were complicit in this violence and had them beaten and taken to prison. ఇక్కడ ఉన్నటువంటి వారిని కొట్టి వారిని చెరసలోనికి వేశారు. And the jailer was instructed to put them securely in confinement and to make sure they did not escape. వారు తప్పించుకొని పారిపోకుండా ఆ చెరసాల్లో ఉన్నటువంటి చెరసాల నాయకుడికి వారిని బంధించమని వర్తమానం తెలియజేశారు. But these missionaries did not get discouraged. ఈ మిషనరీస్ వారు ఏమాత్రం కూడా నిరుత్సాహం చెందలేదు. They knew that God was with them, వారికి తెలుసండి దేవుడు వారితో కూడా ఉన్నాడు, that they could trust Him. ఆయనను వారు నమ్ముతూ ఉన్నారు. They knew that He still had a plan and that His love would conquer the hatred they had experienced. వారికి తెలుసండి వారు ప్రేమ కలిగి మరల వారు జయించగలమనేటువంటి అంశాన్ని వారు ఎంతగానో సంతసించారు. And at midnight, Paul and Silas were praying and singing when suddenly an earthquake shook the prison walls. మధ్యరాత్రిలో పౌలు శీలాలు దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుచూ ఉండగా భూమి కంపించింది. Immediately, the doors of the prison were open and everyone's chain fell off. చెరసాల తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి. వీరి సంఖ్యలు ఊడిపోయాయి. The keeper of the prison came running and seeing the doors open, he assumed that all the prisoners had fled. చెరసాల తలుపులన్నీ కూడా తెరిచిండు చూసి ఖైదీలందరూ కూడా పారిపోయారు అనుకున్నారు. He was certain that he would be tortured and executed for his failure. The jailer drew a sword to take his own life. అతడు కత్తి దూసి తాను చంపుకొనబోయాడు ఆ జైలర్. But Paul called with a loud voice saying, "Do yourself no harm, for we are all here." అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. So the jailer was astonished. ఆ జైలరు ఆశ్చర్యపోయాడు. చెరసాల These నాయకుడు. men, Paul and Silas, had suffered agony at the hands of the jailer, yet they held no resentment and they wanted no revenge. ఈ యొక్క చెరసాల నాయకుడు ద్వారా పౌలు శీలలో ఎంతో గాయమొందినప్పటికీ వారు ఏమాత్రం కూడా మరి వారిని ఏమీ అనలేదు కదా. He ran and got a light and returned to their cell. He brought them out and said, "Sirs, what must I do to be saved?" అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలను సాగిలపడి వారి వెలుపల తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అని అడిగాడు. The apostle said, "Believe on the Lord Jesus Christ and you will be saved and your household." కనుక వారు ఏమన్నారో తెలుసా? అయ్యలారా రక్షణ పొందిన అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు. The word of God says he took them the same hour of the night and washed their stripes. అదే రాత్రి ఆ ఇంటి వారు రక్షణ పొందు నిమిత్తమై వారి గాయములను కడిగెను. And immediately he and all his family were baptized. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తిసం పొందిరి. This jailer did not delay. ఈ యొక్క చెరసాల అధికారి ఆలస్యం చేయలేదు. He did not procrastinate. అతడు కాదనలేదండి. When he recognized the truth, he followed it.
ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించాడో వెంబడించాడు. Friends, tonight Jesus is appealing to you to commit your life to Him. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ జీవితాలను తమకు సమర్పించాలని కోరుతూ ఉన్నాడు. He is asking you to consider how He has demonstrated His love to you on Calvary's cross. కల్వరి శిలువలో ఆయన తన యొక్క ప్రేమను మీ కొరకై ఏ విధంగా మరి చూపించాడో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. He wants your heart to be touched with His patience, ఆయన ఓర్పికతో మీ యొక్క హృదయాన్ని తాకాలని కోరుతూ ఉన్నాడు. to be touched with His goodness to you, ఆయన మంచితనంతో మీ యొక్క హృదయాన్ని తాకాలనుకుంటున్నాడు. and by His desire to save you in His eternal kingdom. ఆయన నిత్య రాజ్యంలోనికి మిమ్మల్ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. Friends, He appeals to you to become part of His Bible-believing, commandment-keeping people. ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథాన్ని విశ్వసించేటువంటి ఆయన ఆజ్ఞలను గైకించేటువంటి ప్రజలుగా ప్రభు కోరుతూ ఉన్నాడు. He gives you the same invitation Ananias gave to the Apostle Paul. Apostle- Why are you waiting? అపోస్తులైనటువంటి పౌలుకు అననీయ ఏ విధంగా మరి ఆహ్వానాన్ని తెలియజేసే ఆ విధంగానే ఎందుకు మీరు తడువు చేయుచు ఉన్నారు? Arise and be baptized and wash away your sins. కనుక నీవు తడువు చేయటి ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగేసుకోమని చెబుతూ ఉన్నాడు. Friends, I pray that you will make the right decision. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని If you కోరుతున్నాను. have already baptized, you rededicate your life to God. ఒకవేళ మీరు బాప్తిసం పొందినా మరలా మీ యొక్క జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించుకోండి. This is God's instruction. ఇది దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ. We must repent. మనము పశ్చాత్తాపడాలి, We must confess. మనము మారు మనసు We పొందాలి, must believe. మనము నమ్మాలి, విశ్వసించాలి. He is willing to accept us. ఆయన మనలను అంగీకరించాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్కును బట్టి మీకు వందనములు. We thank you for the baptism that makes us new creatures. బాప్తిస్మం ద్వారా నూతన సృష్టిగా మార్చేందుకు కొరకే మీకు వందనాలు. We realize it is a symbol. ఇది ఒక గుర్తుగా మేము గ్రహిస్తున్నాము. When we are immersed in water మేము నీటిలోనికి మునిగిన వెంటనే, and when we are brought up above, మేము తిరిగి పైకి లేచిన వెంటనే we are one with Christ in His burial and in His resurrection. యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి రీతిగా Help us to realize that a new life begins. నూతన జీవితం మాలో ప్రారంభించబడిందని మీరు మాకు సహాయం చేయండి. Help us to realize that the Holy Spirit renews our minds. మాకు పరిశుద్ధాత్మ దేవుడు మా యొక్క మనస్సులను రూపాంతరపరిచాడని మీరు మాకు సహాయం We become చేయండి. new creatures in Christ Jesus. యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డామని మీరు మాకు సహాయం Lord, చేయండి. we pray that you will accept us. తండ్రి, మీరు మమ్మల్ని అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. Help us to surrender our lives totally, completely. మా యొక్క జీవితాలను పరిపూర్ణంగా మీకు సమర్పించుకొనుచున్నాం. May your will be done in our life. మా జీవితంలో మీ చిత్తం నెరవేరును గాక. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనములు. ప్రతి సోమవారం రాత్రి 7:30 నుండి 8:30 గంటలు ఈ కార్యక్రమాన్ని మర్చిపోకండి. Remember this program in your prayers. మీ ప్రార్థనల యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థిస్తాం. Thank you and God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.